గోవిందా ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా? తెలుగోడి స్టైల్ నాటుకొట్టుడు బీట్ దుమ్మురపే డాన్స్ స్టైల్ బేబీ జిందాబాద్ స్టైల్ స్టైల్ నాటు స్టైల్ స్టెప్ స్టైల్ స్టైల్ బేబీ జిందాబాద్. నమస్కారం, శ్రీ మురళీమోహన బెల్ రైజ్ స్టార్ మహిళ 2500+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ కి స్వాగతం సుస్వాగతం. ప్రిలిమినరీ ఎపిసోడ్స్ నుంచి మనం క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్స్ కి వచ్చేసాము. క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి స్వాగతం. చూస్తున్నారు కదా ప్రతిరోజు పోటీ ఎలా జరుగుతుందో. క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్స్ లో 2 జిల్లాల మధ్యలో వార్ జరుగుతోంది. ఒక్క జిల్లా మాత్రమే సెమీఫైనల్ రీచ్ అవుతుంది. అండ్ ఫైనలీ విన్నర్ సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తో పాటు 3 లక్షలు గెలుచుకుంటారు. ఈ రోజు మరి పోటీ జరగబోతుంది పశ్చిమ గోదావరి జిల్లాకి విశాఖ జిల్లాకి మధ్యలో. ఎలా ఆడతారో చూద్దాము. లెట్స్ ఇన్వైట్ విశాఖపట్నం. దీంతో పెట్టుకుంటే పగలదాది నెత్తే కత్తి 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 దీని మాటే దడదొడకుస్తే మస్తి మస్తి కత్తి దీన్ని కలిగితే పచ్చర మూతి మనిషి గడబడ గల్లంతు. విశాఖపట్నం కత్తి కత్తి. వైజాగ్ కత్తులా? అవును మేడం. పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఏంటి? మీరు కత్తులైతే సుత్తులు వాళ్ళు సుత్తులా? విన్నారా మీ గురించి ఏమన్నారు? పశ్చిమ గోదావరి జిల్లా కమాన్. చాందనిలో షాంపేన్ బబుల్ పగలు రేయి తేడా లేని పార్టీ మేక్ సమ్ ట్రబుల్ లైఫ్ ఏ లవ్లీ ఆటే ఆడుకో ఇది ఈజీ పజిల్ కొంచెం నొప్పుటంటే మార్చి వేసే వెల్కమ్ విజిల్ వేసేసామో సూటెడ్ బూట్ తాగే కొంచెం అబ్సల్యూట్ అందాలన్నీ చేస్తూ షూట్ చేసే. పశ్చిమ గోదావరి జిల్లా మరి ఏంటి? విశాఖపట్నం గురించి ఏమంటారు? వాళ్ళ సుత్తులు సుత్తులు ఇప్పుడే ఏమిటంటారు? మొత్తానికి సుత్తులైన కత్తులైన ఆయుధాలే. సుత్తితో కొడితే కత్తి ఎందుకు పనిచేయదు? అబ్బా అవునా? చాలా కూర్చుంటారు. అందుకే సుత్తులు అన్నాం మిమ్మల్ని. కత్తులు మీ మాటలు సుత్తుల్లో అయితే చూద్దాం ఏ జిల్లా గెలుస్తుందో. ముందుగా పరిచయాలు చెప్పండి మీ గురించి. హాయ్ సుమా, నేను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి వచ్చాను. మా నాన్నగారు జీవి కుమార్, అమ్మ ధనలక్ష్మి. నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను. మరి ఏమంటారు, ఎవరు గెలుస్తారు ఇవాళ? ఈ సూపర్ స్టార్ మళ్ళీ టైటిల్ మాదే, ఆ డబ్బులు నాదే, అది నాదే. మా పశ్చిమ గోదావరి విన్ అవుతుంది. ఓకే, విశాఖపట్నం వాళ్ళు మీ రిమార్క్స్ ఏంటి దీని మీద? సుమా విశాఖపట్నం సుమా ఈ టైటిల్ అలాగే ఈ స్టార్ మహిళ విన్నర్ మేమే అవుతాం. విశాఖ జిల్లా వాళ్ళం మాత్రమే అవుతాం. ఇంకా మిగతా ఏ జిల్లాలు కూడా మా ముందు నించోలేవు. సరే చూద్దాం. పశ్చిమ గోదావరి నుంచి వచ్చిన దేవిక. నా పేరు దేవిక, నేను ఏలూరు నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్ ని. మా హస్బెండ్ పేరు జయప్రకాష్. నాకు ఒక పాప ఉంది, మేఘన. ఓకే, కావ్య. హాయ్ సుమా, నా పేరు కావ్య, నేను వైజాగ్ నుండి వచ్చాను. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి ఎదిద్య వివేక్. మై హాబీస్ ఆర్ డాన్సింగ్ అండ్ సింగింగ్. సరే మరి మొదలెట్టేద్దామా? శ్రీ మురళీమోహన బెల్ రైజ్ స్టార్ మహిళ 2500+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ ఇవాళ క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ లో జంబలకడి పంబ. ఓకే, మన ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటో మీకు తెలుసు కదా. మేము అడిగిన ప్రశ్నలకి మీరు తప్పు సమాధానాలు చెప్పాలి. రిలవెంట్ గా ఉండాలి. చెప్పిన సమాధానం రిపీట్ చేయకూడదు. రెడీ సంతోషి? యోర్ టైం స్టార్ట్స్ నౌ. బెండకాయ ఎంత బరువు ఉంటుంది? బెండకాయ 100 కేజీలు ఉంటుంది. మంటని ముట్టుకుంటే ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. మగవాళ్ల పర్సులో ఏముంటాయి? ఎలకలు. సూర్య నమస్కారం చేసేటప్పుడు ఎవరిని చూస్తాము? మగవాళ్ళు చూస్తాం. పండగలకి ఇంటి ద్వారాలకు ఏం కడతారు? చెప్పులు కడతాం. పెళ్లిళ్ళకి అబ్బాయి
అయ్యయ్యో ఆలోచిస్తూనే ఎక్కువ టైం తీసేసుకున్నావు సంతోషి. మీ కామెంట్స్ ఏంటి? వాళ్ళు అంతకంటే ఇంకా చెప్పలేరు సుమా. అది First చూద్దాం. round లోనే తెలుస్తుంది కదా. ముందు చూద్దాం. చాలే. బెండకాయ 100 కిలోల బరువు ఉంటుందా? ఒక్కొక్క బెండకాయ అవును సుమా. తినే వాళ్ళకి ఎంత బరువు ఉండాలైతే? వైజాగ్ లో అంతే. ఒక బెండకాయ 1000 వెయ్యి కిలోలు. 100. సో 100 కిలోలా? అబ్బో. అంటే 1 కిలో అంటే అందులోంచి ఒక ముక్క వస్తుంది. మంటని ముట్టుకుంటే ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. హాయిగా ఉంటుంది మంటని ముట్టుకుంటే మీకు. ఓకే. మగవాళ్ల పర్సులో ఏముంటాయంటే చాలాసేపు ఆలోచించి అలకలు అన్నారు. సూర్య నమస్కారం చేసేటప్పుడు మగవాళ్ళని చూస్తామా? ఎందుకు? మరి నమస్కారం చేస్తే కనిపిస్తారు కదా సుమా. మగవాళ్ళ పండగలకి ఇంటి ద్వారాలకి చెప్పులు కడతారంట. అబ్బా వినూతనమైన ఆచారం ఉన్నట్టుంది మీకు. కొత్త చెప్పులా పాతవా? కొత్త చెప్పులే సుమా. 5 రాంగ్ చెప్పారు. 50 పాయింట్లు. కావ్య ఇప్పుడు మీ వంతు వచ్చేసింది. రెడీయా? రెడీ. ఇప్పుడు సంతోష్ కన్నా ఎక్కువ పాయింట్లు వస్తాయా కావ్య నీకు? తప్పకుండా వస్తాయి. ఎన్ని వస్తాయి చెప్పు. 70. వస్తాయా ఆమెకు? 70. ఆ, అంత చూద్దాం, లేదు అంత సుమా. లేదు అక్కడ. మీరెంత తప్పకుండా వస్తాయి తెచ్చుకుంటాం. అనుకుంటున్నారు? చూడండి, అంటే మా party party వస్తే వస్తే party చూడండి party కూడా రావు. 40 వస్తాయంట నీకు. వాళ్ళు చెప్పుకుంటూ పోతారు, నేను తెచ్చుకుంటూ పోతాను. అంటే నువ్వు 70 వస్తుంది అనుకో. 70 వస్తాయి. సరే మరి కాసుకో. అడిగేస్తున్నాను క్వశ్చన్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెళ్లిళ్ళకి అబ్బాయిలు ఎందుకు వెళ్తారు? అమ్మాయిలు చూడ్డానికి. మన ఇంటికి తాళం ఎందుకు వేస్తాం? బయటకు వెళ్తాం కాబట్టి. ఒక సైకిల్ మీద ఎంతమంది ప్రయాణించొచ్చు? 100 మంది. వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలి? పడవేసుకుని వెళ్ళాలి. 30 వారాల సినిమా అంటే ఏమిటి? 3 రోజులు ఆడే సినిమా. ఇంటి పేరంటే ఏంటి? బాల్కనీ పేరు. మేక పిల్లలు వేటికి పుడతాయి? ఆవులకి. టైమా. పెళ్లిళ్ళకి అబ్బాయిలు ఎందుకు వెళ్తారంటే అమ్మాయిల కోసం. అవును, ఇది కరెక్ట్ ఆన్సర్. అయ్యో, మనం ఇంటికి తాళం ఎందుకు వేస్తాం? బయటికి వెళ్ళినప్పుడు. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి అది చెప్పంగా. ఒక సైకిల్ మీద 100 మంది 100 మంది ప్రయాణించవచ్చు. ఎక్కడెక్కడ కూర్చోవచ్చు సైకిల్ మీద? అలా అందరూ. వైజాగ్ లో మాత్రమే చెల్లుతుంది సుమా. కాదు, మిగతా మనకి చోట్ల తెలిసినంత వరకు సీటు మీద కూర్చోవచ్చు, సీటు వెనకాల కూర్చోవచ్చు, రాడ్ మీద కూర్చోవచ్చు, మహా అయితే ఫ్రంట్ టైర్ మీద కూర్చోవచ్చు. అంటే ఇంకెక్కడ భుజాల మీద కూర్చోవచ్చు? కూర్చోబెట్టుకుంటారు వద్దు, వాళ్ళు. అంటే తలకాయ ఫామ్ మీద. చేసుకుంటూ కూర్చుంటారు. హ్యాండిల్ మీద కూర్చోవచ్చు, కూర్చోవచ్చు. పెడల్ మీద కూర్చోవచ్చు, వెనకాల టైర్ కి ఊచలు ఉంటాయి కదా, దాంట్లో కూడా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కళ్ళు కూర్చోవచ్చు. కూర్చోబెట్టచ్చు. అలా 100 మంది అవుతారనమాట. అలా అయితే లిల్లీ పోట్స్ కూర్చోవాలి. అంతే. వరదలు వచ్చినప్పుడు పడవేసుకుని వెళ్ళాలి. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయ్యయ్యో, విశాఖపట్నం అన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్తున్నారు. 30 వారాల సినిమా అంటే 3 రోజులు ఆడే సినిమా. ఈ మధ్య అలాగే ఉంటున్నాయి. ఒకప్పుడు 100 రోజుల సినిమాలు ఉండేవి. ఇప్పుడు వారం ఆడితే గొప్ప అనుకుంటున్నారు. ఇంటి పేరు అంటే ఏంటి? బాల్కనీ పేరు. మీ బాల్కనీ పేరేంటి? ఇంటి పేరు అదే పేరేంటి? బాల్కనీ. ఓ, సో అది మీ బాల్కనీ నేమ్ అన్నమాట. బాల్కనీ. వెరీ గుడ్, సూపర్. 3 చెప్పావు, 70 అన్నావు, 30 చెప్పానా? వస్తున్నాయి. నేను చెప్పింది final. వాళ్ళ కెపాసిటీ ఏంటో. 30. రెడీ దేవిక? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెక్క బీరువాలు, చెక్క కుర్చీలు వేటితో తయారు చేస్తారు? ఇనుముతో. నెక్లెస్లను ఎవరు వేసుకుంటారు? మగవాళ్ళు. ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే ఏం చేయాలి? తెలుగు నేర్చుకోవాలి. ఆవలింతలు ఎప్పుడు వస్తాయి? లేచినాక. కాలుకు దెబ్బ తగిలితే ఏమవుతుంది? హాయిగా ఉంటుంది. కలపను కాలిస్తే ఏమవుతుంది? ఇత్తడిలా మారుతుంది. పిల్లలకి పాలని దేంట్లో పోసి తాగిస్తారు? నేల మీద. కనురెప్పలు మన మొహంలో టైమ్ అప్. చెక్క బీరువాలు ఇనుముతో చేస్తారా? ఇనుము బీరువాలు చెక్కతో చేసి. ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే? తెలుగు నేర్చుకోవాలి. ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే తెలుగు నేర్చుకోవాలి. ఎలాగా? ముందు ఆ ఆ, 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 ఈ ఆ. ఈ అవి నేర్చుకున్నాక ఇంగ్లీష్. ఊ, ఊ. నెక్లెస్ని మగవాళ్ళు వేసుకుంటారా? మీ వారు వేసుకుంటూ ఉంటారా? లేదు. మనకేంటంటే ఒక అడ్వాంటేజ్, మనకి తరతరాల నుంచి ఆడవాళ్లే నెక్లెస్లు వేసుకోవడం అనేది మంచిదే. లేకపోతే ఇంట్లో ఇద్దరు పోటీ పడితే చాలా కష్టం కదా. చాలా కష్టం. చాలా necklace చాలా కొనాలి. కష్టం. అంటే నేను కొనుక్కోవాలి, నీకు కొనేదేంటి, నేనేసుకుంటాను. లేచినాక వస్తాయి ఆవలింతలు. కొంచెం సేపటి వరకు మనకి కాస్త మగతగా ఉంటది, అందుకని ఇవ్వలేము. కాలుకి దెబ్బ తగిలితే హాయిగా ఉంటుందా? మీకు ఎప్పుడైనా దెబ్బలు తగిలితే హాయిగా ఉంటుందా? అబ్బా ఎంత మంచి దెబ్బ తగిలిందో ఇవాళ. ఆహా, చేయి కోసుకుపోయింది, ఎంత హాయిగా ఉందో, ఆహా, అలా అంటారంట వీళ్ళు. కానీ ఈ రోజు మాత్రమే వెరైటీగా అవతల వాళ్ళకి దెబ్బలు తగిలితే హాయిగా ఫీల్ అవుతున్నారు. మీకు తగిలితే కదా ఫీల్ అవ్వాలి మీరు. కలపని కాలిస్తే ఇత్తడిలా మారుతుందా? మరి దేన్ని కాలిస్తే బంగారంలా మారుతుంది చెప్పవా? రబ్బర్ ని కాలిస్తే. అవునా? వాళ్ళ వెళ్ళగానే నా 4 కార్ల టైర్లు కాల్చేస్తాను. పిల్లలకి పాలుని దేనిలో పోసి తాగిస్తారు? నేల మీద. పిల్లలకి పాలుని నేల మీద పోసి తాగిస్తారంట. నాన్న రారా పాలు పోసా. వాడు పాక్కుంటూ వచ్చి అంత అవుతాడు. 6 రాంగ్, 60 పాయింట్లు దేవిక. చూసారు కదా, స్టార్టింగ్ రౌండ్ లోనే చెప్పారు కదా ఇంతవరకే పాయింట్స్. నెక్స్ట్ స్టేజ్ అంటే వాళ్ళే మీరిద్దరు 50-30 పశ్చిమ గోదావరి వాళ్ళే కొంచెం హైలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చేతికి గోర్లు ఎన్ని ఉంటాయి? 5. మంచి నూనెని దేనికి వాడతారు? వంటలకి. కేక్ రుచిగా రావాలంటే ఏం చేయాలి? యాసిడ్ కలపాలి. హోటల్లో మెనూ ఎందుకు ఉంటుంది? తినకుండా వెళ్ళిపోవడానికి.
గడపకు పసుపు ఎందుకు పూస్తారు? ఎర్రగా కనిపించాలండి. పెళ్లిలో ఫోటోస్ ఎవరితో దిగుతాం? పక్కన వాళ్ళు. కూరగాయలు వేడితో. టైమ్ అప్. చేతి గోర్లు ఎన్ని ఉంటాయి? 5. కరెక్ట్. సారీ, చెప్పాను కదా ఇలాగే వస్తే. ఇప్పుడు అలాగే ఉంటుంది, చూడండి. అవును, వైజాగ్ అంటే కాదు, కావ్య ఉంటాయి కదా. చూసి ఆ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు చెప్పకూడదు అనుకుంటోంది. అంటే భయపడుతున్నారు కదా, భయపడుతూనే అంత ఉండాలి. భయం మా blood లో కూడా లేదు. మంచి నూనె దేనికి పడతారు? వంటలకి. కరెక్ట్ ఆన్సర్. కేక్ రుచిగా రావాలంటే యాసిడ్ కలపాలి. యా, మన స్టమక్ లో యాసిడ్స్ ఉంటాయి. సో ఈ యాసిడ్ కూడా లోపలికి వెళ్తుంది. యాసిడ్ ప్లస్ అవి ఇవి మైనస్. హోటల్లో మెనూ ఎందుకు ఉంటుందంటే తినకుండా వెళ్ళడానికి. చూసారా, మా హోటల్లో ఈ చెత్త జదారం అంతా ఉంది. వింటావా? బేలర్ కూడా ఇలాగే రావాలంట. మెనూ చదువు. గడపకి పసుపు ఎర్రగా కనిపించడానికి రాస్తారంట. పసుపు ఉండడం ఏమో పసుపు కలర్ లో ఉంటది, ఎర్రగా కనిపించడం ఏమిటో. పెళ్లిలో ఫొటోస్ ఎవరితో దిగుతాం? పక్కన వాళ్ళతో. కరెక్ట్ ఆన్సర్ ఇది. 3 చెప్పావా నువ్వు? 30. అయ్యా, క్వార్టర్ ఫైనల్ లో ఇప్పటి వరకు ఈ రౌండ్ లో ఎవరికి ఇంత తక్కువ రాలేదమ్మా. మళ్ళీ అన్నానంటారు కానీ అనకుండా ఉండాలి. ఏదైనా రికార్డ్ సృష్టించాలి కదా సుమా. అంటే ఇది కూడా రికార్డా? అది మాకు దిష్టి తీసి పక్క పడేసాం. అవునా? అందుకని అను ఏమో ఇందాక కావ్యం ఛాలెంజ్ చేస్తే కావ్యకి అనుకి ఇప్పుడు సమానమైన మార్కులు వచ్చాయి. స్కోర్స్ చూద్దాం. సెకండ్ రౌండ్. వారేవా ఏమి ఫేస్ లో ముందుగా అనుకే ఫేసులు చూడు. ఏ రవితేజ, బి నితిన్, బాలకృష్ణ సి అండ్ డి గోపీచంద్. ఫైనల్. సరే అయితే ఏ రవితేజ అంట. మీరేమంటారు సంతోష్? కరెక్ట్. చూసా అనా కరెక్ట్ చెప్పావే. ఇప్పుడు బి నితిన్ అంట. నితినే. ఎస్ సుమా, నితిన్. సి బాలకృష్ణ అంట. కాదు, కావ్య. శ్రీహరి గారు. బాలకృష్ణ గారు కాదు కానీ ఆడియన్స్ నాగబాబు గారు ఏమో అంటున్నారు. చూద్దాం. జీ, నువ్వు చెప్పింది గోపీచంద్. సునీల్. 2 చెప్పేటప్పటికి ఎగిరిగిరి పడ్డా ఉన్న 2 కూడా ఎందుకు రాంగ్ చెప్పావు? చూద్దాం. చూడండి, అలా చూస్తూ ఉండండి. 4 చెప్తాం. జీ గోపీచంద్ అంట. చూద్దాం. అలా పాపం మనం ఈ రౌండ్ లో ఓన్లీ 2 కరెక్ట్ చెప్పింది. 20 పాయింట్. ఇప్పుడు దేవిక చూడు. ఏ సాయిధరం తేజ్, డి చిరంజీవి. ఏది అయినా బి చిరంజీవి, డి బాలకృష్ణ, సి మోహన్ బాబు. ఫైనల్. ఓకే. ఏ సాయి ధర్మ తేజ్. కరెక్టా? కరెక్ట్. యా, ఇట్ ఈస్ సాయి ధర్మ తేజ్. బి చిరంజీవి కదా? కరెక్టా? చిరంజీవి గారు. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. సి ఎవరన్నావు? మోహన్ బాబు. అది సంపూర్ణేష్. మీరేమంటారు మరి? వెంకటేష్. ఎవరివో కొంచెం పళ్ళు మెరుస్తున్నాయి అబ్బా. చూద్దాం. ఓకే, వీళ్ళు అనుకున్నట్టుగానే ఒకటి రాంగ్ అయింది. ఇప్పుడు డి రాంగ్. ఇది కూడా
బాలకృష్ణ. మీరేమంటారు? కమల్ హాసన్. బాలకృష్ణ గారు అవునా కాదా? చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. చెప్పాం కదా మీకు అంతవరకే అని. అలాగే ఉంటది. 4లో 2 కరెక్ట్. మీది ఉందిగా, ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఇద్దరికి ఈ రౌండ్ లో 20 పాయింట్లే వచ్చాయి. తీసుకో 20. విశాఖ జిల్లా వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం ఈ రౌండ్ లో. కావ్య, సి తమన్నా, డి అనుష్క, ఏ ఆదా శర్మ, సంజన సంజన. ఫైనల్. ఏ ఆదా శర్మ కదా? మీరు ఆదా శర్మ అనుకుంటున్నారా? ఇది? జెనిలియా అనుకుంటా. మీకు? జెనీలియానే. మీకు? నాకు జెనిలి అనిపిస్తుంది. అందరికీ అనిపించినప్పుడు నాకు కూడా అనిపించాలిగా. బి ఏంటి? సంజనానా? తేజస్విని తేజస్వి. సరే, మీరన్న సంజన అవునా కాదో చూద్దాం. విశాఖ జిల్లా కావ్య 2 తప్పు. సి తమన్నా కదా? చూద్దాము. చూసారా కరెక్ట్ అయింది. 2 పోయినాయి. ఆ, 2 పోయినాయి. ఇంకా పోయినాయి తెలియట్లేదా? ఆల్రెడీ ఒకటి అయింది, ఆ ఇంకోటి ఉంది. మాటకి వస్తే మీకు 2 పోయినాయి. ఎక్కడ తెచ్చుకున్నారు ఈ ఎదుటి round లో? వాళ్ళు పోతే కాదమ్మా, ఎదుటి వాళ్ళు పోతే అది అంత సంతోషం. ఎదురు వాళ్ళు పోతేనా? కనిపిస్తుంది. మార్క్స్ పోతే. ఓకే, డి అనుష్క కదా? ఏమంటారు? అనుష్కనే. అంటే 2 కరెక్ట్ అవ్వబోతున్నాయి. అనుష్క. అయితే డి అనుష్క అవునా కదా చూద్దాం. ఇదేదో బాగుందే చలి, ఇదేనా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి. అలా మొత్తం 4గిట్లో 2 కరెక్ట్, 20 పాయింట్లు. చూసారా, మొత్తానికి ఈ రౌండ్ లో అందరు 20 సంపాదించుకుంటున్నారు. మీరు ఆడడం ఎందుకు? ఇచ్చేసేనా 20? లేదు లేదు. వాళ్ళకి నేను 4 చెప్పుకుంటుంది సుమా, నేను 4 చెప్తా రైట్ అవుతాయి. సరే చూద్దాం. చూద్దాం. ఆహా, ఎవరి మొహాన్నో బాగా పామినట్టుంది. చపాతీలు కొంచెం పలచగా పామితే ఇలా వస్తాయి. డి నాగార్జున, బి సుమన్, ఏ వెంకటేష్, సి ప్రభాస్. ఫైనల్. ఏ వెంకటేష్. మాకైతే 4 చాలా ఈజీగా ఉన్నాయి, నేను చెప్పేస్తా. సరే, ఏ వెంకటేష్ కాదో చెప్పు. వెంకటేష్. 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 ఓకే, ఏ వెంకటేష్ అవునా కదా చూద్దాం. బి ఏంటి? సుమన్. సుమన్. సుమనేనా? సుమన్. అయితే 2ది కూడా కరెక్ట్ అవ్వబోతోంది. చూద్దాం. చెప్పాం కదా. చూద్దాం, చూద్దాం. 2 అందరికీ కరెక్ట్ అయ్యాయమ్మా. ఇప్పుడు మూడోది కూడా మేడం. 3ది కరెక్ట్ అయితే అప్పుడు చూద్దాం. 4ది కూడా. సి ఎవరన్నావు? ప్రభాస్. ప్రభాస్. వద్దు, ఇంక చాలా. 20 ఇందాక ఇస్తే 20 సరిపోదా? చాలు. ఆ, 20 చాలా. చాలు. మరి ప్రభాస్ అంటుంది ఏమంటారు? సి కాదు, నాని. నానియా? అయ్యా, నాని. ప్రభాస్ అంటే మరి చూద్దాం. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. ఇక డి నాగార్జున. ఎస్. ఓకే, చూద్దాం డి నాగార్జున అవునా కాదా. అబ్బా, మొత్తానికి ఈ రౌండ్ లో విశాఖ జిల్లా నుంచి వచ్చిన సంతోషి అందరికన్నా ఎక్కువ పాయింట్స్ చూసారా, సంపాదించింది. నేను అన్నాను అలాగే సాధించాను. ఎంత ఎక్కువ సంపాదించిన మాతో ఈక్వలే కదా. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. క్వార్టర్ ఫైనల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. మొదటి మెమరీ గ్రిడ్ చూడండి.
3 క్వశ్చన్ మార్కులు. 3 తెలిస్తేనే బజర్ నొక్కండి. ఆ గళ్ళల్లో ఏమున్నాయి? ఆ ఎవరు? అను. కళ్ళజోడు, ఆ. నెక్స్ట్ ఫ్లవర్ వాజ్, లాస్ట్ ట్రాఫిక్ సిగ్నల్. ట్రాఫిక్ అంటే పులి కళ్ళజోడు రెండు కనిపించినట్టు అనిపిస్తున్నాయి. నీకు 2-3 కనిపించవచ్చు, మాకు ఒకటే చెప్పాలి కదా. నాకు పులి కళ్ళజోడు 2 కనిపిస్తున్నాయి అంటే ఎలా? కళ్ళజోడు, రెండోది ఫ్లవర్ వాజ్, మూడోది ట్రాఫిక్ సిగ్నల్. ఓకే, సో ఫస్ట్ కళ్ళజోడు చూద్దాం మరి ఏంటో. నీ కళ్ళజోడు పులి మధ్యలో కన్ఫ్యూజన్ ఉండింది. ఫైనలీ ఎందుకో కళ్ళజోడు వేసుకున్న పులి కనిపించింది నీకు, కానీ అప్పటికల్లా నువ్వు కళ్ళజోడు చెప్పేసావు. 2 వాజ్, ఫ్లవర్ వాజ్ కరెక్ట్. 3 ట్రాఫిక్ సిగ్నల్, కానీ 1 రాంగ్ కాబట్టి -10. అసలే చాలా బాధాకరమైన పొజిషన్ లో ఉంటే మళ్ళీ 10 పోవడం అనేది నిజంగా ఇంకా బాధాకరమైన విషయం. ఎవరికి ఇస్తావు ఈ 10? తినికిస్తాను. దేవిక 10 తీసుకో. అంటే వేరే జిల్లా వాళ్ళకి ఇవ్వచ్చు కానీ మన జిల్లాని గెలిపించాలి కాబట్టి పశ్చిమ గోదావరికే ఇచ్చేశారు. తర్వాత మెమరీ గ్రిడ్ చూడండి. మూడు క్వశ్చన్ మార్కులు తెలిస్తే బజర్ నొక్కండి. ఆ గళ్ళల్లో ఏమున్నాయి? ఓకే దేవిక. ఉడత, రెండోది వచ్చి పునుగులు, మూడోది వచ్చి కాళ్ళకి చిన్న చిన్న చేపలు. ఓకే, ఏమంటారు? రైట్ మ్యామ్. 3 కరెక్టా? ఫస్ట్ ఉడతా ఉన్నా కదా చూద్దాం. ఉడత. రెండేమన్నారు? పునుగులు. ఓకే 2 అవును పునుగులే. 3 ఫిష్. ఎస్ 3 కరెక్ట్. దేవిక 10 పాయింట్లు. మీకు తెలుసా కొన్ని బ్యూటీ పార్లర్లలో ఫిష్ స్పా చేయిస్తారు. అంటే ఈ చేపలతో కాళ్ళు మనకి మన డెడ్ స్కిన్ అంతా తినిపిస్తారనమాట. అదే ఫిష్ పెడిక్యూర్. భలే గిలిగిలి చేస్తూ ఉంటాయి ఆ ఫిష్లు వచ్చి మన కాళ్ళని. అయితే ఏంటంటే ఇవన్నీ పాతకాలంలో మనం చేయాల్సిన అవసరం లేకుండా మనం నదుల్లోనో లేకపోతే చిన్న చెరువుల్లోనో దిగినప్పుడు ఆటోమేటిక్ గా జరిగిపోయేవి. ఇప్పుడు ఇవన్నీ మనం తెచ్చుకొని చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. మూడు క్వశ్చన్ మార్కులు. ఆ గళ్ళల్లో ఏమున్నాయి? దేవిక. ఈగ, తర్వాత బయటది ఎగరే గుర్రం, థర్డ్ వచ్చి హ్యాండ్ వాష్. ఓకే చూద్దాము. 1 ఈగ అవునా కాదా? ఈగ కరెక్ట్. చూసావా ఎలా చెప్తున్నాను? ఇంకా రౌండ్స్ ఉన్నాయి కదా, కంగారే ఉంది. ఈ రౌండ్ లో నొక్కలేదుగా మీరు. ఈ రౌండ్ నొక్కుతున్నా తెలియట్లేదు. వైజాగ్ వాళ్ళకి వాయిస్ తగ్గిపోయిందండి అప్పుడే. మీకు చూపించాలని ఇంకా ఉంది కదా అందుకు. సెకండ్ ఎగిరే గుర్రం ఏ కలర్ లో ఉంది? వైట్. చూసేసావా? మూడోది ఏంటి? హ్యాండ్ వాష్. ఎస్ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు దేవిక. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మెమరీ గ్రిడ్ చూడండి. మూడు క్వశ్చన్ మార్కులు. 3 తెలిస్తేనే బజర్ నొక్కండి. ఆ గళ్ళల్లో ఏమున్నాయి? కావ్య తొందరగా. ఒక్కటి చెప్పట్లేదు. టైం అప్. కావ్య బజర్ నొక్కి ఏమీ చెప్పలేదు. -10 అయిపోయింది. అయింది నన్ను అన్నా కదా. ఎవరికి ఇస్తావు 10? మా వైజాగ్ జిల్లాకే ఇస్తాను మా. సంతోషి తీసుకో 10. అలా ఈ రౌండ్ లో మీకు కొంచెం గిట్టుబాటు అయ్యింది. ఇంతకీ ఆ 3 ఏంటో ఎవరికైనా తెలుసా?
గ్లౌజ్ Gloves. బ్లూ గ్లౌజెస్ బ్లూ గ్లౌస్ వేసుకొని తుడుస్తున్నారు. రెండోది మొక్క. బాబు బాబు. ఇది మ్యాటర్. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాస్కోర సంబా. ఈ రౌండ్ లో మీకు తెలుసు మేము ఒక డైలాగ్ వినిపిస్తాము, తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి. తెలిస్తే బజర్ నొక్కండి, కరెక్ట్ అయితే 10, లేకపోతే నెక్స్ట్ వాళ్ళకి పాస్ అయిపోతుంది. మొదటి డైలాగ్. ఈ లోకంలో అందరికీ తెలుసు మనం ప్రేమించుకున్నాం. ఈ లోకంలో అందరికీ తెలుసు మనం విచ్చలవిడిగా తిరిగామని. ఈ లోకంలో అందరికీ తెలుసు మన పెళ్లి శుభలేఖల దాకా వచ్చి ఆగిపోయిందని. ఈ లోకంలో నేను పెళ్లి చేసుకోవాలంటే నేను ఒక్కడే చేసుకోవాలి. అది మాత్రం జరగని పని. నేను కాదన్న తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకున్నాడు? అదే నాకు కావాల్సింది. అందుకే ఈ పని చేసి. ఎందుకు చేసావు ఈ పని? ఈ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరు? సంతోషి. అక్కినేని నాగేశ్వరరావు. కరెక్ట్ ఆన్సర్. సంతోషి ఫ్రమ్ విశాఖపట్నం. 10 పాయింట్లు. విశాఖపట్నం వాళ్ళ స్కోర్ కూడా ప్రస్తుతం 100కి రీచ్ అయ్యింది. చూద్దాం సెకండ్ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చెప్తారు. ఈ డైలాగ్ ఉన్న ప్రేమాభిషేకం సినిమాలో హీరోయిన్ ఎవరు? దేవిక. శ్రీదేవి. ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జయసుధ గారు కూడా ఉన్నారు. తీసుకో 10 పాయింట్లు. మనం స్టార్ట్ చేద్దాం అనుతో. స్టార్ట్. ఈ లోకల్లో అందరికీ తెలుసు మనం ప్రేమించుకున్నామని. ఈ లోకల్లో అందరికీ తెలుసు మనం విచ్చలవిడిగా తిరిగామని. ఈ లోకల్లో అందరికీ తెలుసు మన పెళ్లి శుభలేఖల దాకా వచ్చి ఆగిపోయిందని. కానీ ఈ లోకంలో నిన్ను పెళ్లి చేసుకునేది నేనే చేసుకోవాలి, ఇంకెవరు చేసుకోవడానికి వీలేదు. ఓకే సంతోషి. ఈ లోకంలో అందరికీ తెలుసు మనం ప్రేమించుకున్నామని. ఈ లోకంలో అందరికీ తెలుసు మనం విచ్చలవిడిగా తిరిగామని. ఈ లోకంలో అందరికీ తెలుసు మన పెళ్లి శుభలేఖల దాకా వచ్చి ఆగిపోయిందని. నేను తప్ప ఇంకెవరు పెళ్లి చేసుకోవడానికి అవ్వదు. నేనే చేసుకుంటాను. గోపి, ఎందుకు గోపి ఇలాంటి పని చేసావు? ఈ అభాగ్యురాలు ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటారా గోపి? ఇది అప్పుడు ప్రేమాభిషేకం కాబట్టి ఈ డైలాగ్. అదే ఇప్పుడైతే ఇలా ఉండనే ఉండదు పరిస్థితి. నెక్స్ట్ డైలాగ్. नहीं पता था कि खामोशी भी सुनाई देती है जब तक हमने आपके आंखों की खामोशी सुन ली. नहीं पता था कि डिस्टर्बेंस भी जरूरी है जब तक आपके डिस्टर्बेंस ने हमें जिता दिया. नहीं पता था कि जान के बगैर भी हम जी सकते हैं. आपने हमारी जान ले ली, फिर भी हम जी रहे हैं. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? దేవిక. శర్వానంద్. కరెక్ట్ ఆన్సర్. దేవిక 10 పాయింట్లు. ఇదే డైలాగ్ కి సంబంధించిన నెక్స్ట్ క్వశ్చన్. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? మళ్ళీ దేవిక. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. మళ్ళీ దేవికనే. 10 పాయింట్లు. नहीं पता था कि खामोशी भी सुनाई देती है जब तक आपके आंखों की खामोशी हमें सुनाई दी. नहीं पता था कि डिस्टर्बेंस भी जरूरी है जब तक आपके डिस्टेंस ने हमें जता दिया. नहीं पता था कि जान के बगैर भी हम जी सकते हैं. आपने हमारी जान ले ली, फिर भी हम जी रहे हैं. వెళ్ళిపోతున్నా నేను హిందీలోకి. ఐఎమ్ గోయింగ్ ఆఫ్ టు నేషనల్ ఛానల్. ఇప్పుడు కావ్య చెప్పమ్మా. नहीं पता था कि खामोशी सुनाई देती है जब तक आपकी खामोशी हम सुनाई दिए. చెప్పు. ఈ ఒక్క లైన్ అందరూ ట్రై చేయండి. नहीं पता था कि खामोशी भी सुनाई देता है. చెప్పు అను. नहीं पता थी खामोशी सुनाई देते. నాకే సునాయి లేదు ఇక్కడ. నువ్వు చెప్పమ్మా. नहीं पता था कि खामोशी सुनाते ही. नहीं पता था कि डिस्टर्बेंस जरूरी है. నువ్వు చెప్పలేదు దేవిక. చెప్పు. नहीं बताता कि नहीं पता था कि जान के बकेरा బగేరా బైంగన్. నెక్స్ట్ డైలాగ్. స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగను. ఐ విల్ షో దెం దట్. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? కావ్య. Listen. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ డైలాగ్ ప్రకారం అయిన వాళ్ళకి కష్టం వస్తే ఎంత ఆలస్యంగా వస్తాను అని బాలకృష్ణ అన్నాడు.
కావ్య అర నిమిషంలో. అర నిమిషం రాంగ్ ఆన్సర్. సంతోషికి పాస్. అయిన వాళ్ళకి కష్టం వస్తే ఎంతసేపట్లో వస్తానన్నాడు. టైమ్ అప్. అను 5 నిమిషాలు. లాస్ట్ దేవిక. అరగంట. అరగంట కరెక్ట్ ఆన్సర్. దేవికకి 10 పాయింట్లు. స్త్రీ లేకపోతే పట్టు చీరల షాపులు లేవు, స్త్రీ లేకపోతే బంగారం కొట్టు లేవు, అసలు స్త్రీ లేకపోతే మార్కెటే లేదు. వేరే ప్రోగ్రాములకు నేను అరగంట లేటుగా రావచ్చేమో, కానీ ఆడవాళ్ల స్టార్ మహిళ ప్రోగ్రామ్ అంటే అర నిమిషంలో అక్కడ ఉంటాను. ఐ విల్ షౌట్ ఇన్ ద ఎయిర్ అండ్ లిఫ్ట్ మై హెయిర్. సంతోషి చెప్పు. స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే శక్తి లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట లేటుగానే వస్తానేమో, ఆడపిల్లకి కష్టం వస్తే అర నిమిషంలో వస్తాను. ఆడపిల్లలు చెప్పండి. అను. స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు, స్త్రీ లేకపోతే మనుగడే లేదు. అయిన వాళ్ళకి అవసరమైతే అరగంట లేటుగానే వెళ్తాను గాని ఆడపిల్లకి ఏమన్నా జరిగితే అర నిమిషం కూడా ఆగను. ఓకే. కావ్య. స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే శక్తే లేదు, స్త్రీ లేకపోతే ఈ సృష్టే లేదు. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంటలో వెళ్తాను, కానీ ఆడపిల్లకి కష్టం వస్తే అర నిమిషంలో ఉంటాను. దేవిక. స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు, స్త్రీ లేదంటే మనుగడే లేదు. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా అయినా వెళ్తాను కానీ ఆడపిల్లకి కష్టం వస్తే అర నిమిషంలో వెళ్తాను. అది బెటర్. ఐ విల్ షో దెమ్ ది హెల్ప్. ఐ విల్ ఆల్సో షో యు ది హెల్ప్. బెటర్ లైక్ నెక్స్ట్ డే. కీప్ ఇట్ అప్. ఓకే. తర్వాత డైలాగ్. ఒక్కసారి ధర్మరాజు జూదం ఆడితే కురుక్షేత్రం జరిగింది రవి. ఒక్క రాత్రి 10,000తో పందెం కడితే ప్రాణాల కోసం యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది. చెయ్యి, యుద్ధం చెయ్యి, కానీ నా 5 లక్షలు నాకు చాలవురా. ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? విశాఖపట్నం. కావ్య. తనకెళ్ళి బర్ది. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? దేవిక. జులై. జులై కరెక్ట్ ఆన్సర్. అండ్ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళే లీడ్ లో ఉన్నారు. దేవిక 160. చూశారు కదా, నా స్కోర్ చూశారు కదా, ఇంకా మీకు మాటలు రావు. ఉంది కదా గేమ్, చూసుకుందాం, ఆట ఆడుకుందాం, గెలుచుకుందాం. చూద్దాం. చెప్పు కావ్య. ఒక్కసారి ధర్మరాజు జూదం ఆడితే కురుక్షేత్రం వచ్చింది రవి. ఒక్క రాత్రి పందెం కడితే ప్రాణాలతో యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది. యుద్ధం చేయి, నాకు 5 లక్షలు చాలవురా. ఓకే. దేవిక. ఒక్కరోజు ధర్మరాజు జూదం ఆడితే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఒక్కరోజు నువ్వు 10,000తో బెట్టు కడితే ఇంత యుద్ధం జరిగింది. నా 5 లక్షలు నాకు సరిపోవు. అను. ఒకరోజు ధర్మరాజు జూదం ఆడితే కురుక్షేత్రం వచ్చింది. ఒక రాత్రి 10,000తో 5 లక్షలు సంపాదించి నాకు 5 లక్షలు సరిపోవురా. అబ్బా 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 అబ్బా. ఒక్కరోజు ఎక్కువ ఆవకాయ అన్నం కలిపి తింటే మరుసటి రోజు ఏమైందో నీకు తెలుసు. మళ్ళీ 10 ముక్కలు కలుపుకొని తింటానంటున్నావు. ఇక యుద్ధమే. The war begins. నా నెయ్యి నాకు పంపించు. అసలే నీళ్ల సమస్య, ఆలోచించు. ఓకే. కోర్స్. దేవిక రండి. సెమీఫైనల్ కి ఏ జిల్లా వెళ్తుందో సెలెక్ట్ చేసేటువంటి ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. పశ్చిమ గోదావరి జిల్లానా విశాఖ జిల్లానా? ఎవరు సెమీఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ మా పశ్చిమ చేరుకోబోతున్నారో చూద్దాము. ఈ రౌండ్ తో తేలిపోతుంది మనకి. గేమ్ లో ముందుగా మీరు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఏదో ఒక ఫన్ యాక్టివిటీ ఉంటుంది కదా మనకి. ఇక్కడికి వచ్చి చేతులు కట్టేసుకొని ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ అన్న తర్వాత ఇక్కడికి వచ్చి ఈ గోళీని ఇక్కడ పెట్టండి. ఆ మార్క్ యువతలే పెట్టాలి. ఇప్పుడు ఇంకో గోళీ పెట్టండి. అది పడేంత వరకు ఆగాలి. ఈ 2 పడ్డాయి అనుకో 2 వేసుకోవచ్చు, 1 పడితే 1 వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ అనాలి. ఇందులో 1 పడితే 1 వేసుకోవాలి, 2 పడితే 2 వేసుకోవాలి. రెడీ? 1 2 3 గో. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్.
స్పీడ్ తగ్గింది. ఇలా అయితే ఎప్పటికి వెళ్తుందో ఏమిటో. A for apple, B for bat. కొంచెం స్పీడ్ పెంచాలను. A for apple, B for bat. ఇలాగైతే సెమీఫైనల్స్ కి వెళ్ళవు. అను ఫాస్ట్ ఆడాను. A for apple, B for bat. 40 సెకండ్లు ఉన్నాయి ఇంకా. మనమే వెళ్ళాలి. పర్లేదు, పర్లేదు, ఇప్పుడు కమాన్ కమాన్ కమాన్. A for apple, B for bat. A for apple, B for bat. A for apple, B for bat, C for cat, D for dog. చిన్నప్పటి నుంచి ఇదే నేర్పించారబ్బా. వేరే A మారుతాం. for apple, B for bat. టైమ్ అప్. 2 4 6 8 10 గోళీలు. 10 గోళీలు 100 పాయింట్లు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన అనూకైతే ఇక సెమీఫైనల్స్ కి వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే ఇలా ఆడినా కూడా తన స్కోర్ దేవిక స్కోర్ దాటలేదు కాబట్టి. ఓకే, సారీ అను. మరి నెక్స్ట్ కావ్య ఫ్రమ్ విశాఖ జిల్లా. 1 2 3 గో. A for apple, B for bat. లేదు, అలా కూడా ఆడొచ్చు ఫాస్ట్ గా. A for Fast గా apple, B ఆడాలి. for bat. ఒక్కొక్కటైనా ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి కదా, అప్పుడు ఎక్కువ నంబర్ వేసుకోవచ్చు. A for apple, B for bat. A for apple, B for bat. A for apple, B for bat. పడింది, ఒకటి పడింది, తీసుకోలేదు, మళ్ళీ ఎక్స్ట్రా వేసావు. A for apple, B for bat. 10 seconds. కమాన్ ఫాస్ట్. ఒకటైతే ఒకటి, రెండైతే రెండు. వేసేయ్. A for apple, B for bat. స్టాప్. 2 4 6 8 10 100. విశాఖ జిల్లా కావ్య స్కోర్ ఇప్పుడు దేవిక స్కోర్ తో సమానంగా మ్యాచ్ అయింది. కానీ ఇంకా దేవిక ఆడడానికి ఉంది. సో చెప్పలేము. ఒకవేళ దేవిక ఏం ఆడకపోతే నీకు గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు దేవిక ఆడుతుంది. కమాన్, రెడీ? 1 2 3 గో. A for apple, B for bat. A for apple, B for bat. A for apple, B for bat. కావ్య అయిపోయింది. ఆల్రెడీ నీ స్కోర్ దాటేసింది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన దేవిక. ఇంకా అవకాశం అంటే విశాఖ జిల్లా సంతోషికే ఉంది. A for apple, B for bat. A for apple, B for bat. 30 seconds more. Come on, Devika.
A for apple, B for bat. 15 seconds. దేవిక. A for apple, B for bat. టైమ్ అప్. ఓకే, అప్పటికి ఇందులో పడింది కానీ ఇందులోకి ట్రాన్స్ఫర్ అవ్వలేదు. సో ఇవే లెక్కాడు. 2, 4, 6, 8, 10. నీకు కూడా 100. విశాఖ జిల్లా సంతోషి టార్గెట్ 17. మేమే గెలుస్తాం. విశాఖ జిల్లానా పశ్చిమ గోదావరి జిల్లానా? సెమీఫైనల్స్ కి వెళ్ళేది ఎవరు? దేవికానా సంతోషినా? పశ్చిమ గోదావరి జిల్లానా విశాఖనా? కమ్ ఆన్, రెడీ, 1, 2, 3 గో. A for apple, B for bat. A for apple, B for bat. Come on, Santoshi, come on. మనం చేయగలం. లేదమ్మా, మేమే విన్నర్స్ అవుతాం. Come on, Santoshi. A for apple, B for bat. విశాఖ జిల్లాని గెలిపించాలి. Come on, Santoshi, come on. ఇంకా తక్కువ. A for apple, B for bat. అది ఇంకొక రకమైన ఆట. ఇలా రెండు పెడతాం అటు ఇటు. టచ్ చేయి, స్పీడ్ గా. A for apple, B for bat. దానికి టచ్ చేయి, టచ్ చేయి. కమాన్ సంతోషి, ఇంకా కొన్ని మాత్రమే. A for apple, B for bat. 20 seconds. దేవిక, పశ్చిమ గోదావరి జిల్లానా విశాఖ జిల్లానా? రెండు ఇంకా డౌట్ ఎందుకు? A for apple, B for bat. 10 seconds. రెండు వేయాలి. A for apple, B for bat. టైమ్ అప్. 2, 4, 6, 8, 10 పాయింట్లు. అంటే విశాఖపట్నం జిల్లా సెమీఫైనల్స్ కి వెళ్ళటం లేదు. వెళ్తోంది పశ్చిమ గోదావరి. పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళ తడాగా చూపించేస్తున్నారు ఇక్కడ. ఏంటి మరి, ఫైనల్స్ కి కూడా మీరే వెళ్ళి విన్ అవుతారా? మేమే విన్ అవుతారు. ఇంకా డౌట్ ఎందుకు? 3 లక్షల షీల్డ్ మీదేనా? అదే. ఓకే, సో పశ్చిమ గోదావరి జిల్లా సెమీఫైనల్స్ లో స్థానం సంపాదించేసుకుంది. మరి రన్నర్స్ గా ఉండేటువంటి విశాఖ జిల్లా వాళ్ళ పరిస్థితి ఏంటి? మీకు ఇంకా ఒక అవకాశం ఉంది. లక్కీ డ్రా ద్వారా ఇంకొక జిల్లా వాళ్ళు ఇప్పటి వరకు క్వార్టర్ ఫైనల్స్ లో ఆడిన తర్వాత మొత్తం అందరిలో నుంచి ఎవరైనా ఒక్కళ్ళని ఎంపిక చేసి అనంతపురం జిల్లా వాళ్ళతో క్వార్టర్ ఫైనల్స్ ఆడిస్తాం. మా గారు తప్పకుండా విశాఖపట్నం అనేది ఫైనల్ కి వస్తుంది, విన్ అవుతుంది. చూద్దాం ఎవరు వస్తారు. గుంటూరు, విజయనగరం వాళ్ళు క్వార్టర్ ఫైనల్స్ ఆడడానికి రెడీ అయిపోయారు. మరి మీరు కూడా చూడడానికి రెడీ అయిపోండి. మళ్ళీ కలుద్దాం స్టార్ బయలులో. బై బాయ్.